మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకు అందరూ కూడా వేరే వేరే ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి గ్రామాలకు చేరుకొని ఈ పండుగను చాలా హ్యాపీగా 10 మందితో 10 కుటుంబాలతో వారి యొక్క గ్రామాల్లో జరుపుకునే పండుగ. దీంట్లో పండుగలో భాగంగా ముగ్గులు ఉంటాయి, తర్వాత ఇతర యొక్క వంటకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాటితో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేసేది ఈ గాలిపటాలతో. ఈ గాలిపటాలతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ గాలిపటాలను వాడే క్రమంలో మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. అందరం కూడా మనం జరుపుకునే పండుగ వల్ల ఇంకొకరికి ఒక కుటుంబంలో అది శాపంగా మారకూడదనే ఉద్దేశంతో అందరం కూడా ఈ చైనా మాంజాను వదిలేద్దాం. ఈ చైనా మాంజా వల్ల జరిగే నష్టాలు ఏంటంటే దాంట్లో వాడే ఈ గాజు పొడి వల్ల ఏదైతే మాంజా ఉంటుందో దానివల్ల చేతులు, తర్వాత మెడ, తర్వాత ఏదైనా సరే ఒక భాగం కట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల. కాబట్టి అవి గాల్లో ఉండడం వల్ల గాల్లో ఎగిరే పక్షులు కూడా కొన్ని వాటి యొక్క రెక్కలు కోల్పోవడం జరుగుతుంది, వాటి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మనము ఒక పూట ఎగరవేయడంతో తర్వాత దాన్ని వదిలేయడం వల్ల అవి ఎక్కడో చెట్ల కొమ్మలకు తట్టుకొని లేదా ఇతర ప్రదేశాల్లో అవి ఉండిపోవడం వల్ల అవి తెలియకుండా చీకటి అంటే రాత్రి సమయంలో కావచ్చు, డే టైంలో కావచ్చు, అనుకోకుండా బండిపై ప్రయాణించే వాళ్ళు అంటే 2 వీలర్ పైన ప్రయాణించే వాళ్ళకు మెడలకు కావచ్చు, చేతులకు కావచ్చు ఎక్కడైనా తగిలినట్లయితే అవి కట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అలా జరగడం వల్ల వారి యొక్క కుటుంబంలో విషాదం అలుముకునే అవకాశం ఉంది. వారందరూ కూడా ఆ పండుగను కోల్పోయే అవకాశం ఉంది. వారి ఇంటి యొక్క వారికి కావాల్సిన సంబంధించిన వ్యక్తులను కోల్పోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ప్రాణం పోయినా, ఒక వ్యక్తి ఒక అవయవం పోయినా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన పండుగను మనం సంతోషంగా జరుపుకుంటూనే ఇతర వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా జరిపే విధంగా మనం అందరం కృషి చేద్దాం. అందుకుగాను అందరూ కూడా ఈసారి చైనా మాంజాను వ్యతిరేకిద్దాం. దాంతోపాటు ఎవరైనా అమ్ముతున్నట్లు విషయం కానీ మీకు తెలిసినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి ఈ సమాచారాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. జై. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకు అందరూ కూడా వేరే వేరే ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి గ్రామాలకు చేరుకొని ఈ పండుగను చాలా హ్యాపీగా 10 మందితో 10 కుటుంబాలతో వారి యొక్క గ్రామాల్లో జరుపుకునే పండుగ. దీంట్లో పండుగలో భాగంగా ముగ్గులు ఉంటాయి, తర్వాత ఇతర యొక్క వంటకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాటితో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేసేది ఈ గాలిపటాలతో. ఈ గాలిపటాలతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ గాలిపటాలను వాడే క్రమంలో మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. అందరం కూడా మనం జరుపుకునే పండుగ వల్ల ఇంకొకరికి ఒక కుటుంబంలో అది శాపంగా మారకూడదనే ఉద్దేశంతో అందరం కూడా ఈ చైనా మాంజాను వదిలేద్దాం. ఈ చైనా మాంజా వల్ల జరిగే నష్టాలు ఏంటంటే దాంట్లో వాడే ఈ గాజు పొడి వల్ల ఏదైతే మాంజా ఉంటుందో దానివల్ల చేతులు, తర్వాత మెడ, తర్వాత ఏదైనా సరే ఒక భాగం కట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల. కాబట్టి అవి గాల్లో ఉండడం వల్ల గాల్లో ఎగిరే పక్షులు కూడా కొన్ని వాటి యొక్క రెక్కలు కోల్పోవడం జరుగుతుంది, వాటి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మనము ఒక పూట ఎగరవేయడంతో తర్వాత దాన్ని వదిలేయడం వల్ల అవి ఎక్కడో చెట్ల కొమ్మలకు తట్టుకొని లేదా ఇతర ప్రదేశాల్లో అవి ఉండిపోవడం వల్ల అవి తెలియకుండా చీకటి అంటే రాత్రి సమయంలో కావచ్చు, డే టైంలో కావచ్చు, అనుకోకుండా బండిపై ప్రయాణించే వాళ్ళు అంటే 2 వీలర్ పైన ప్రయాణించే వాళ్ళకు మెడలకు కావచ్చు, చేతులకు కావచ్చు ఎక్కడైనా తగిలినట్లయితే అవి కట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అలా జరగడం వల్ల వారి యొక్క కుటుంబంలో విషాదం అలుముకునే అవకాశం ఉంది. వారందరూ కూడా ఆ పండుగను కోల్పోయే అవకాశం ఉంది. వారి ఇంటి యొక్క వారికి కావాల్సిన సంబంధించిన వ్యక్తులను కోల్పోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ప్రాణం పోయినా, ఒక వ్యక్తి ఒక అవయవం పోయినా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన పండుగను మనం సంతోషంగా జరుపుకుంటూనే ఇతర వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా జరిపే విధంగా మనం అందరం కృషి చేద్దాం. అందుకుగాను అందరూ కూడా ఈసారి చైనా మాంజాను వ్యతిరేకిద్దాం. దాంతోపాటు ఎవరైనా అమ్ముతున్నట్లు విషయం కానీ మీకు తెలిసినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి ఈ సమాచారాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. జై.